అమెరికాలో ఆట వేడుకలు జూన్ 7, 8, 9 3 రోజుల పాటు అట్లాంటాలో ఈ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. దీనికి సంబంధించి ఇంకా కొద్ది రోజుల సమయం మాత్రమే ఉంది కాబట్టి ఎలాంటి ఏర్పాట్లు చేశారు? అలాగే అక్కడ ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని రకాలుగా అక్కడ కోఆర్డినేట్ ఎలా జరుగుతోంది? అన్ని స్టేట్స్ నుంచి వస్తున్న వారికి ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు? ఇలాంటి విషయాలు మనతో పాటు మాట్లాడడానికి జయంత్ చెల్లా గారున్నారు. ప్రెజెంట్ ఇప్పుడు రానున్న రోజుల్లో ప్రెసిడెంట్‌గా వ్యవహరిస్తూ అన్నీ కూడా చూస్తున్నారు. అలాగే రామకృష్ణ గారున్నారు. వీరిద్దరూ కూడా ఈ విషయాలన్నీ మనతో షేర్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారు. ముందుగా జయంత్ చలా సార్ మీకు కంగ్రాచ్యులేషన్స్. రాబోయే రోజుల్లో మీరే అన్నీ దగ్గరుండి చూసుకోబోతున్నారు కాబట్టి సో ఎలా ఉండబోతోంది? ఏంటి? దాని గురించి విశేషాలేంటి సార్? యాహ్! థ్యాంక్ యూ స్వీతి గారు. నమస్తే అండి టీవీ9 ప్రేక్షకులందరికీ. ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. అయితే ఇక్కడ మన అట్లాంటా నగరంలో ఆటా 18వ కాన్ఫరెన్స్ మరియు యూత్ కన్వెన్షన్ కు చాలా ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. దాదాపు 1 సంవత్సరం నుండి మేము దీనిపైన ఈ కాన్ఫరెన్స్ పైన వర్క్ చేస్తున్నాము. సో దీంతోటి ఇప్పుడు రేపు ఫ్రైడే ఈవినింగ్ బ్యాంక్వెట్ తోటి, తర్వాత సాటర్డే హోల్ డే సెమినార్ అది కాన్ఫరెన్స్, అండ్ సండే 9th రోజు హోల్ డే కాన్ఫరెన్స్ అవుతుంది. సో దాని కొరకు మేమందరం ఒక టీము ఆల్ ఓవర్ ఇన్ యుఎస్ నుండి టీం అంతా వచ్చి ఇక్కడ అట్లాంటో నగరంలో లాస్ట్ 1 వీక్ నుండి అందరు కలిసి లోకల్ టీం తోటి సహకరించుకుంటూ దాన్ని అన్ని కోఆర్డినేషన్స్ చేస్తున్నామండి ఇక్కడ వచ్చే వాళ్ళకు. సో మా ఆహ్వానము మన ప్రేక్షకులందరికీ కూడా మీరు ఈ ఆట సభలో పాల్గొని చాలా ఒక పండుగ వాతావరణంలో జరిగే ఈ కాన్ఫరెన్స్ కు వచ్చి మీ ఫ్యామిలీ తోటి మీ ఫ్రెండ్స్ తోటి వచ్చి టైం స్పెండ్ చేసి ఎంజాయ్ చేయాలని మా కోరిక. యెస్ సార్. అంటే ఆట చూసుకుంటే దాదాపు 34 సంవత్సరాలలో మీరు ఎన్ని సంవత్సరాల నుంచి కోఆర్డినేట్ అయ్యున్నారు? మీరు ఈ పొజిషన్‌కి రావటానికి ఎంత కష్టపడ్డారు? అలాగే మీకు ఎలాంటి సపోర్ట్ అందేది? థ్యాంక్స్ అండి. నేను ఆటాలో 1998 నుండి అంటే 25 సంవత్సరాల నుండి చాలా యాక్టివ్ గా ఉంటున్నానండి. సార్ ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ కాన్ఫరెన్స్ లో ఫస్ట్ కాన్ఫరెన్స్ నేను 1998 లో డెట్రాయిట్ లో జాయిన్ అయ్యాను. దాని తర్వాత ఆల్మోస్ట్ ఎవ్రీ కాన్ఫరెన్స్ అటెండ్ అవుతూ వస్తున్నాను. ఫస్ట్ ఒక మెంబర్ గా, దాని తర్వాత ఒక బిజినెస్ కమిటీ మెంబర్ గా, బిజినెస్ కమిటీ చైర్ గా, దాని తర్వాత బోర్డ్ ఆఫ్ ట్రస్టీగా, మళ్ళీ ఇప్పుడు ఆటా ప్రెసిడెంట్ గా ఎలక్ట్ గా ఎన్నికయ్యాను. సో ఈ ఆటా సంస్థ ఏంటంటే ప్రతి ఒక్కరికి కష్టపడి పని చేసే వాళ్ళకు మనము చేసే వాళ్ళకు ప్రతి ఒక్కరికి అవకాశము, లీడర్షిప్ లో అవకాశం ఉంటుంది. అలాగే మాకు కూడా ఈ 25 సంవత్సరాల నుండి కష్టపడ్డందుకు నాకు ఈ బాధ్యతలు అప్పగించారు. దాంతో చాలా సంతోషంగా ఉంది. నేను ఇంకా జనవరి నుండి ప్రెసిడెంట్ అవుతాను. ఇప్పుడు ప్రెసిడెంట్ ఎలక్ట్. కానీ ఇప్పుడు ఫోకస్ అంతా లాస్ట్ 1 year నుండి ఫోకస్ చాలా ఈ అట్లాంటా కాన్ఫరెన్స్ ను ఎట్లా విజయవంతం చేయాలి, ఎలా చేయాలి, గెస్ట్లను ఎలా పిలవాలి, ఫండ్ రైజింగ్ దానిపైన చాలా ఫోకస్ అవుతుందండి. యెస్ సార్. అంటే మీరు చెప్పినట్టుగా ఇప్పుడు చూసుకుంటే ఈ వేడుకలకి కేవలం ఒక అమెరికాలో ఉన్న అన్ని రాష్ట్రాలలో తెలుగువారు మాత్రమే కాకుండా ఇండియా నుంచి కూడా వస్తున్నారు. సో ఎంతమంది వరకు మీరు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు? వారందరికీ కూడా మనం చూసుకుంటే కొన్ని స్టేజెస్ అంటూ ఉంటుంటాయి. అంటే వీఐపీ, వీవీఐపీ లాంచెస్ అలాగే ఇవన్నీ కూడా అంటే పొలిటికల్‌గా మూవీకి సంబంధించి అందరూ అక్కడికి వస్తూ ఉంటారు. సో ఎలా కోఆర్డినేట్ చేస్తున్నారు? అక్కడ హాల్ అంతా కూడా ఎలా ఉండబోతుంది? యాహ్! చాలా మంది ఎక్స్పెక్ట్ చేస్తున్నామని నేను కొద్దిసేపు చెప్పి రామకృష్ణ గారు ఫిల్అప్ చేస్తారు. కనీసము 10 నుండి 15,000 మంది ఇక్కడికి అటెండ్ కాబోతున్నారండి. అయితే ఇండియాలో నుండి కూడా చాలా మన తెలుగు జాతి వాళ్ళు ఆల్ ఓవర్ ద కంట్రీ నుండి కాలిఫోర్నియా టు ఈస్ట్ కోస్ట్, వాషింగ్టన్ డీసీ టు ఫ్లోరిడా అంతా వస్తున్నారు. తెలుగు వాళ్ళు కాకుండా ఇక్కడ లోకల్ పొలిటికల్ అఫిలియేట్స్ మనకు అట్లాంటా మేయర్ గారు వస్తున్నారు, జార్జియా గవర్నర్ గారు వాళ్ళు కూడా రావడం వస్తారనుకుంటాము. ఇండియా నుండి కూడా చాలా మినిస్టర్స్, తెలంగాణ గవర్నమెంట్ అఫీషియల్ గా రిప్రజెంటేటివ్స్ ను పంపిస్తుంది. పొలిటికల్ లీడర్స్, మినిస్టర్స్ వస్తున్నారు. దాదాపు 35 మంది ఎమ్మెల్యేస్, మాజీ ఎమ్మెల్యేస్ కూడా దీనికి అటెండ్ అవుతున్నారు. కల్చరల్ లో టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ వాళ్ళందరూ వస్తున్నారు. రామకృష్ణారెడ్డి గారు మీరు
ఇంకా ఎవరెవరు ఇండియా నుండి వస్తున్నారో మీరు యెస్. కూడా చెప్పండి. అంటే ముఖ్యంగా రామకృష్ణ సార్ మీరు చెప్పండి. మీ రోల్ ఎలా ఉండబోతోంది? ఎన్ని సంవత్సరాల నుంచి ఆటతో మీకున్న బంధం ఏంటి అసలు? ముందుగా నమస్కారం అండి స్వీతి గారు, మీకు అలాగే జయంత్ చెల్లా గారు, ప్రెసిడెంట్ ఎలెక్ట్, అండ్ టీవీ9 వీక్షకులకి నమస్కారం అండి. సో నిజంగా అంటే యుఎస్లో ఈస్టర్న్ టైం ప్రకారము రేపే మా ఆట 18వ మహాసభలు స్టార్ట్ కాబోతున్నాయి. చాలా థ్రిల్లింగ్గా ఉన్నాము. 1 ఇయర్ వరకు 1000 పీపుల్ కష్టపడ్డారు దీని గురించి. సో చాలా థ్రిల్లింగ్ ఉన్నామండి. జస్ట్ ఐ వాంట్ టు సే, ఇంకా అమెరికాలో ఉన్న తెలుగు వారికి ఇప్పుడు రావాలంటే కూడా టైం ఉంది, ఇంకొక రోజు టైం ఉంది, మీరు రావచ్చు. 3 రోజుల పండుగ హ్యాపీగా మీకు ఏది కావాలంటే ఆ ఫీల్డ్లో అన్ని రకాల ప్రోగ్రామ్స్, సెలబ్రేషన్స్ ఉన్నాయి. తప్పకుండా ఆట ATAconference.orgలో ఇప్పటికి కూడా మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. యెస్ సార్. రామకృష్ణ సార్ మీరు చెప్పండి. అక్కడ ఎలాంటి అరేంజ్‌మెంట్స్ ముఖ్యంగా మనం చూసుకుంటే ప్రతి ఒక్క డిపార్ట్‌మెంట్‌కి కూడా అంటే బిజినెస్ పరంగా కావచ్చు, యూత్‌కి సంబంధించి, అలాగే మిగతా అందరికి సంబంధించి అన్ని రకాలుగా ఆట ఎంతో ముందుండి అన్ని డిపార్ట్‌మెంట్స్‌ని కూడా ఒకే దగ్గర ఏర్పాటు చేస్తున్నారు. సో ఎలా ఉంటుంది అదంతా కూడా? రేపు అంటే జూన్ 7th బ్యాంకెట్ ప్రోగ్రామ్తో స్టార్ట్ అవుతుందండి. సుమారు 3000 మంది బ్యాంకెట్ అటెండ్ చేస్తున్నారు. దాంట్లో మనకు అనూప్ రూబిన్స్ మ్యూజిక్ ప్రోగ్రామ్ కూడా ఉంది. అలాగే దాదాపు ఆట అవార్డ్స్ ఒక 20 మంది పైగా ఇస్తున్నాము. సో డిఫరెంట్ అలా స్టార్ట్ అయిన బ్యాంకెట్ జూన్ 8th, 9th. జూన్ 8th ఇనాగ్రల్ ఫంక్షన్తో స్టార్ట్ అవుతుంది. ఇనాగ్రల్ ఫంక్షన్లో ఆట ఇనాగ్రల్ డ్యాన్స్, ఇట్స్ ఫెంటాస్టిక్ డ్యాన్స్ అండి. దాదాపు 150 to 200 పార్టిసిపెంట్స్ ఒకేసారి 40 minutes కంటిన్యూస్ పర్ఫార్మెన్స్ చేస్తారు. చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. సో దాంతో స్టార్ట్ అయిన కల్చరల్ ప్రోగ్రామ్స్ జూన్ 8th, 9th కూడా కంటిన్యూ అవుతాయి. జూన్ 9th తమన్ గారు వస్తున్నారు. తమన్ కన్సర్ట్ ఉంది, మ్యూజిక్ కన్సర్ట్. అలాగే డిఫరెంట్ బ్రేక్అవుట్ సెషన్స్ అంటే బిజినెస్లో కానీ, స్పిరిచువల్గా కానీ, మ్యూజిక్, డ్యాన్స్ కాంపిటీషన్స్, బ్యూటీ ప్యాజెంట్ కాంపిటీషన్స్, ఫ్యాషన్ షోస్, ఇలాగా అంటే డిఫరెంట్ యూనివర్సిటీ అంటే చదువుకున్న వాళ్ళు డిఫరెంట్ ఉస్మానియా యూనివర్సిటీ కలయిక ఒక బ్రేక్అవుట్ హాల్లో, అలా డిఫరెంట్ రాయలసీమ, తెలంగాణ, అలా మీరు ఏది నచ్చితే అక్కడికి వెళ్ళి మీరు అటెండ్ కావచ్చు. అలాగే రుచికరమైన భోజనాలు, లంచ్, డిన్నర్, బ్రేక్ఫాస్ట్ అన్నీ ఉంటాయండి. ఇది బ్రీఫ్గా చెప్పాలంటే 1 hour అవుతుందండి ప్రోగ్రామ్స్ యెస్ గురించి. సార్. సో అంటే మీరు ఏదైతే అంటున్నారో స్టార్టింగ్ మనం 40 మినిట్స్ డాన్స్ అనేది చాలా పెద్ద విషయం అని చెప్పుకోవచ్చు. అలాగే అంతమంది ఒకే దగ్గర అనేది చాలా పెద్ద విషయం. సో అది వెల్కమ్ లాగా అది స్టార్ట్ అయ్యి, అలాగే మిగతా అరేంజ్‌మెంట్స్, అలాగే అక్కడికొస్తున్న గెస్ట్‌లు ఎవరైతే ఉంటారో కేవలం ఒక తెలంగాణ ప్రజలకు మాత్రమే కాకుండా ఇండియాలో ఉన్న అందరిని కూడా ఒకే దగ్గర ఇండియన్స్‌కి సంబంధించి కూడా అక్కడ చేస్తున్నారని చెప్పి ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఎలా ఉంటుందనుకోవచ్చు మిగతా స్టేట్స్‌కి సంబంధించి ఇండియాలో? కల్చరల్ పర్ఫార్మెన్స్ కన్వెన్షన్లో అమెరికాలో ఉన్న తెలుగువారు, డిఫరెంట్ ఇండియన్ పీపుల్, అలాగే ప్రపంచంలో నాట్ ఓన్లీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ప్రపంచంలో ఉన్న తెలుగువారు కూడా కొంతమంది ఇక్కడ వచ్చి పార్టిసిపేట్ చేస్తున్నారండి. ఇట్స్ లైక్ ఏ పార్టిసిపేషన్ ఫ్రమ్ ఎవ్రీబడి ఫ్రమ్ త్రూఅవుట్ వరల్డ్, మెయిన్లీ ఫ్రమ్ యుఎస్. సో చాలా అద్భుతంగా ఉంటుందండి. ఓకే సార్. అంటే డిఫరెంట్ స్టేట్స్ యూఎస్‌లో మనం చూసుకుంటే అందరిని కోఆర్డినేట్ చేయడం అనేది చాలా క్రిటికల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒకరు అందుబాటులో ఉండొచ్చు, లేకపోవచ్చు. కానీ అందరూ కలిస్తేనే ఆట ముందుకు వెళ్తుంది. సో మీ టీమ్ ఎలా వర్క్ చేసిందసలు? దట్స్ ఎ గుడ్ క్వశ్చన్ అండి. మీరు అడిగే ప్రశ్నకు మాకు ఈ కన్వెన్షన్కి దాదాపు 50 కమిటీస్ వర్క్ చేస్తున్నాయండి. కల్చరల్ కమిటీ, స్పిరిచువల్ కమిటీ, అలాగా ఒక్కొక్క కమిటీలో 10 మంది అడ్వైజర్స్, అంటే ఎక్స్పీరియన్స్ ఉన్న అడ్వైజర్స్. దే యెస్. ఆర్ వర్కింగ్ విత్ ఎవ్రీబడి త్రూఅవుట్ యుఎస్ఏ, డిఫరెంట్ పీపుల్, లాస్ట్ 3 months డిఫరెంట్ వయా జూమ్ మీటింగ్, పర్సనల్ మీటింగ్స్, అలా కోఆర్డినేట్ చేస్తూ ప్రతి ప్రోగ్రామ్ కూడా అద్భుతంగా తీసుకొస్తున్నారండి. మీరు టీవీ9 కూడా లైవ్ స్ట్రీమింగ్ చేస్తుంది నాకు తెలుసు. కాబట్టి ఒకవేళ రాని వాళ్ళు కూడా టీవీ9 ద్వారా ఈ 3 days ప్రోగ్రామ్స్ లైవ్ చూడొచ్చండి.
జయంత్యల సార్ మీరు చెప్పండి. రానున్న ఆటకి సంబంధించి నెక్స్ట్ ఇయర్ మీ రోల్ ఎలా ఉండబోతోంది? అన్నీ కూడా ఎలా అరేంజ్‌మెంట్స్ అంటే మీరు చూస్తూ ఉన్నారు. దాదాపు 25 ఇయర్స్ నుంచి కూడా ఆటలో ఎలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి? ఇంకా దాన్ని ముందుకు తీసుకువెళ్ళాలంటే ఎలా ప్లానింగ్స్ ఉన్నాయి మీ దగ్గర? ఇంకా చాలా ప్లాన్స్ చేస్తున్నామండి. నా టర్మ్‌లో మళ్ళీ ఈ కాన్ఫరెన్స్ అయిన తర్వాత మీతోటి ఒకసారి కూర్చొని ఈ టీవీ9 ప్రేక్షకులకు నా టర్మ్‌లో ఎటువంటి ఇనిషియేటివ్స్ తీసుకుంటున్నాను, ఎటువంటి ఎలా ఆటను అభివృద్ధి చేయాలి అనే దాంతోటి తప్పకుండా మీతోటి కూర్చొని మాట్లాడతాను. ఎస్పెషల్లీ మన సెకండ్ జనరేషన్ కిడ్స్ ఇక్కడ పుట్టిన వాళ్ళకు తెలుగు సాంప్రదాయం ఎలా నేర్పించాలి, మన తెలుగు కల్చరు, లాంగ్వేజ్ అటువంటిది కంటిన్యూస్ కావాలంటే మన ఇండియా నుండి వచ్చిన కొత్త వారే కాకుండా ఇక్కడ పుట్టిన తెలుగు వాళ్ళ సంతతి వాళ్ళకు కూడా కంటిన్యూస్ ఉండాలని తాపత్రయము. ఇంకా ఇక్కడ అమెరికాలో కూడా తెలుగు వాళ్ళు చాలా సిటీస్ కు ఎక్స్పాండ్ అవుతున్నారండి. ఒక పెద్ద సిటీసే కాకుండా ఆ చిన్న చిన్న సిటీస్ కూడా ఎలా మనము ఆట ఇంకా వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు. ఇప్పుడు ఇంకో ముఖ్య విశేషం ఏంటంటే తెలుగు లాంగ్వేజ్ వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ లాంగ్వేజ్ ఇన్ ద కంట్రీ అండి. ఇక్కడ అమెరికాలో తెలుగు ఆరిజిన్ వాళ్ళు. సో ప్రతి సంవత్సరము మనకు 60-70 వేల మంది తెలుగు వాళ్ళు అమెరికాకు వస్తున్నారు. ఏదో స్టూడెంట్ వీసా మీద కానీ లేకుంటే హై స్కిల్డ్ ఇమిగ్రేషన్ వీసా మీద కానీ. వాళ్ళు వచ్చి అమెరికా కల్చర్ కు అమెరికాలో ఎట్లా విలీనం అవుతారు దానికి హెల్ప్ చేయడము. తర్వాత వాళ్ళు వచ్చినప్పుడు కొన్ని ఇష్యూస్ అవుతుంటాయి. స్టూడెంట్ వీసా మీద ఉన్న వాళ్ళకు ప్రాక్టికల్ ట్రైనింగ్ అయినా కానీ ఇంకో ఇంటర్న్షిప్సే కానీ ఎటువంటి హెల్ప్ చేయగలుగుతాము. కొందరు వచ్చినప్పుడు కొందరికి ఇన్సూరెన్స్ ఉంటుంది, కొన్ని యాక్సిడెంట్స్ అవుతుంటది, వాళ్ళకు ఎలా హెల్ప్ చేయడము. దాని తర్వాత వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేసినా కూడా మన తెలుగు సంతతి వాళ్ళందరూ కలిసి ఒకరినొకరు నెట్వర్కింగ్ చేసుకుంటూ ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ ఎలా గ్రో చేయగలుగుతాము మన బిజినెస్ అంటే నెట్వర్క్. మీరన్నట్టుగా మెయిన్ పాయింట్ ఇక్కడున్న ఇండియన్స్ కి ఎవరిని అప్రోచ్ అవ్వాలో సరైన గైడెన్స్ ఉండదు. బట్ ఆట ముందుకు వచ్చి అలాంటి వాళ్ళందరికీ కూడా అంటే మేమున్నాం మీకు అండగా ఇక్కడ ఎవరున్నా లేకున్నా అని చెప్పి ఆట తరపు నుంచి మీరు ఎలాంటి హెల్పింగ్స్ చేస్తూ వచ్చారు ఇప్పటి వరకు? అలాగే ఇక్కడున్న గవర్నమెంట్ కూడా ఎలాంటి సపోర్ట్ మీకు అందిస్తోంది? గవర్నమెంట్ మేము ఏ గవర్నమెంట్ ఉందండి, మేము అన్ని గవర్నమెంట్స్ తోటి చాలా కలిసిమెలిసిగా పనిచేసి ఏదన్నా వాళ్ళు ఇష్యూస్ ఉంటే వాళ్ళతో కోఆర్డినేట్ చేయడము అట్లా అవుతుంది. సో ఎటువంటి హెల్ప్ చేస్తున్నామంటే మాకు సేవా టీం ఉందండి. సేవా టీం ఏదైనా ఇష్యూస్ వచ్చినప్పుడు వాళ్ళకి హెల్ప్ చేస్తుంటారు. మన కల్చరల్ టీం ఉంటుందండి. ఇక్కడ వాళ్ళు ఎవరైనా ఇండియా నుండి వచ్చిన వాళ్ళు డాన్స్ ప్రోగ్రామ్ చేయడము, దాని తర్వాత డాన్స్ స్కూల్స్ పెట్టడము, మన కల్చర్ తెలుగు కల్చర్ పైన ఎలా ఏ ఇనిషియేటివ్స్ తీసుకున్నా ఆట వచ్చి ముందుకు హెల్ప్ చేస్తుంది. కొందరు ఇండియా నుండి వచ్చి ఇక్కడ బిజినెసెస్ పెట్టాలనుకుంటే వాళ్ళకి ఎటువంటి బిజినెస్ పెట్టాలి, ఎస్పెషల్లీ ఐటీ రంగాలలో అలా హెల్ప్ చేయడము. ఇక్కడ ఉన్న వాళ్ళకు ఇన్సూరెన్స్ లేకుంటే మెడికల్ ఇష్యూస్ వస్తే తెలుగు డాక్టర్స్ వాళ్ళకు హెల్ప్ చేయడము. సో ఇలా పలు రకాలలో మనం అందరము ఆట ఇక్కడున్న తెలుగు వారికి హెల్ప్ చేస్తుంది. ఈసారి కూడా మనకు ఈ టైమింగ్ ఇండియాలో అయిన ఎలక్షన్స్ చాలా క్లోజ్ గా అయినాయి కనుక తెలంగాణ గవర్నమెంట్ నుండి మనకు ఐటీ మినిస్టర్ గారు వస్తున్నారు. ఇంకో ఇండస్ట్రీస్ మినిస్టర్ వాళ్ళు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు, ఆ తర్వాత ఇంకా 25-30 ఎమ్మెల్యేస్ వస్తుంటారు. సో వాళ్ళకు కూడా చాలా క్లోజ్ గా మన ఆటతోటి వర్క్ చేసి మనకు తెలుగు రాష్ట్రాలకు మరియు అమెరికాలో ఉన్న తెలుగు వారి సంబంధాలు ఎక్కువ చేయడానికి మేము చాలా కృషి చేస్తున్నాము. అందరూ కూడా చాలా హెల్ప్ చేస్తున్నారు మాకు. ఓకే సార్. రామకృష్ణ సార్ మీరు చెప్పండి. ఇప్పటి వరకు అమెరికాలో తెలుగు వారికి మాత్రమే కాకుండా ఇండియాలో కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు ఆట చేయడం చూస్తూనే వస్తున్నాము. అలాగే అందరూ కూడా ఎంతో ఆదరిస్తున్నారని చెప్పుకోవచ్చు. ఒక్క మాటలో చెప్పాలి అంటే అమెరికాలో ఉన్నవారు మన తెలుగు రాష్ట్రాలలో వచ్చి చేస్తున్నారు అనడమే చాలా గొప్ప విషయం. సో మీరు ఆ రోల్‌లో ముందుకు వెళ్లి ఎప్పుడైనా అక్కడ వాతావరణం కానీ, అక్కడున్న సమస్యలు పరిష్కరించే విధంగా అబ్జర్వ్ చేశారా? డెఫినెట్‌గా అండి ప్రీతి గారు. సో ఆట ఇండియాలో 2 రకాల సేవా కార్యక్రమాలు చేస్తారండి. ఒకటేమో మాకు ఆటకి ఫౌండేషన్ ప్రాజెక్ట్స్ అని ఒక వింగ్ ఉందండి. ఓకే. ఫౌండేషన్ ప్రాజెక్ట్స్‌లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఎటువంటి కార్యక్రమాలు చేపట్టాలని వాళ్ళు ప్రాజెక్ట్స్ క్రియేట్ చేసి అక్కడ ఎగ్జిక్యూట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మేము ఒక ఫ్యూ ఇయర్స్ బ్యాక్ గట్టు మండల్ అని గద్వాల్ డిస్ట్రిక్ట్స్‌లో ఉందండి. అది దేశంలోనే వెనుకబడిన మండలం అది యాక్చువల్‌గా.
అక్కడ వి కన్స్ట్రక్టెడ్ స్కూల్ ఫెసిలిటీస్ అండ్ స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ దాదాపు 10 స్కూల్స్ మేము స్పాన్సర్ చేశాము. సో అటువంటి కార్యక్రమాలు త్రూఅవుట్ ఇయర్ ఎప్పుడు జరుగుతుంటాయి. దట్ ఈస్ నెంబర్ 1. నెంబర్ 2, ఈ కన్వెన్షన్కి ముందు అంటే ఇప్పుడు అవుతుంది కదండి కన్వెన్షన్ డిసెంబర్లో, దాదాపు మేము 3 వీక్స్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ప్రతిరోజు కల్చరల్ ఈవెంట్స్, ప్రోగ్రామ్స్, ఎడ్యుకేషనల్ సెమినార్స్, బిజినెస్ సెమినార్స్, అలాగే హెల్త్ క్యాంప్స్, చాలా మినరల్ వాటర్ ప్లాంట్స్ విలేజెస్లో ఇలా దాదాపు ఒక 3 కోట్లు 4 కోట్లు పైగా ఖర్చు పెట్టి అవన్నీ ప్రొవైడ్ చేస్తామండి అంటే ఎవ్రీ మీకు 2 ఎలా ఇయర్స్. అనిపించింది సార్? అక్కడున్న సిట్యుయేషన్స్ గానీ అన్నీ చూస్తున్నారు. సో, మీరు వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయి ఉంటారు. ఎందుకంటే మాకంటూ ఉన్నారు. ఇక్కడ కేవలం ఒక మన తెలుగు రాష్ట్రాలలో, మన సరౌండింగ్స్‌లో వాళ్ళే కాకుండా ఎక్కడో అమెరికాలో ఉన్న వాళ్ళు కూడా మా గురించి ఆలోచిస్తున్నారు అనేది వాళ్ళలో సంతోషం మీకు వ్యక్తమైందా? వాళ్ళు కూడా ఎలా మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటున్నారు? చాలా బాగా హ్యాపీగా ఫీల్ అవుతున్నారండి. ఎగ్జాంపుల్ చెప్తాను. లాస్ట్ డిసెంబర్లో వెళ్ళినప్పుడు శ్రీశైలం నల్లమల అడవుల్లో ఒక 30 మైల్స్ లోపలికి వెళ్ళి అక్కడ ట్రైబల్ పీపుల్ ఉంటారు కదండి, వాళ్ళని యెస్. కలిసాము. యుఎస్ నుంచి అక్కడ క్లాత్స్ తీసుకెళ్ళాము, మెడిసిన్స్ తీసుకెళ్ళాము. అద్భుతంగా వాళ్ళు ఫీల్ అయ్యారు, ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యారు. మేము ఏం చేస్తామంటే 2 రాష్ట్రాల గవర్నమెంట్స్ అలాగే వివిధ సేవా సంస్థలు ఇండియాలో ఉన్న వాళ్ళు ఆల్రెడీ కొన్ని హెల్ప్ చేస్తున్నారు. వాళ్ళు ప్రొవైడ్ చేసిన దాంట్లో లేనివి అన్ని మేము చూసి అడిషనల్గా ప్రొవైడ్ చేస్తాం. మీరన్నట్టుగా అక్కడ గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అనే విషయం. అంటే ఇక్కడ అబ్రాడ్ నుంచి వెళ్ళి మేము సేవ చేస్తామంటే కూడా ఇటువైపు గవర్నమెంట్ కూడా సపోర్ట్ ఉంటే మీరు చేసే సేవా కార్యక్రమాలకు ఇంకా ఏమైనా అడిషనల్‌గా మీకు హెల్పింగ్ కానీ అక్కడున్న సపోర్ట్ ఎలా ఉంది తెలంగాణ గవర్నమెంట్? బిఫోర్ అంటే మేము అక్కడికి వెళ్ళే ముందే గవర్నమెంట్ సీఎం అంటే చీఫ్ మినిస్టర్తో కానీ మినిస్టర్స్తో కానీ కాంటాక్ట్ చేసి ఇద్దరం పరస్పరం సహకారంతో ఇవన్నీ ఎప్పుడు చేస్తుంటామండి. దట్ విల్ యాడ్ లాట్ ఆఫ్ బెనిఫిట్స్ టు ద పీపుల్ ఇన్ తెలంగాణ. సో అలాగే అండి, నేను ఇంకో ఒక కపుల్ ఆఫ్ థింగ్స్ యాడ్ చేయాలి. ఎలా ఉంటుంది ఇండియాలో ఉన్న వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుంది అంటే, మేము కొన్ని స్కూల్స్కి వెళ్ళినప్పుడు స్టూడెంట్స్ తోటి ఇంటరాక్ట్ చేసామండి. అయితే వాళ్ళు చాలా ఇంట్రెస్టింగ్ గా క్వశ్చన్స్ అడుగుతుంటారు. అన్న అమెరికాలో స్కూల్స్ ఎట్లుంటాయి అన్న, ఏనా ఇక్కడ వాళ్ళకు లైబ్రరీస్ ఉంటాయా, బాత్రూమ్స్ ఉంటాయా, చిన్న బేసిక్ థింగ్స్, స్పోర్ట్స్ ఫెసిలిటీస్ ఉంటాయా అంటే మేము అవన్నీ చెప్తుంటే వాళ్ళు చాలా ఆశ్చర్యపోయి, అలా మేము రావచ్చా అన్న, అమెరికాకి ఎట్లా రావాలి అండ్ క్యూరియాసిటీ బాగా ఇట్లా బాగా ఇంటరాక్షన్ అవుతుందండి. అందుకే మేమేందంటే అక్కడికి వచ్చినప్పుడు కూడా ఎటువంటి మెసేజ్ ఇచ్చామంటే, మీరు అమెరికాకు వస్తే బాగానే ఉంటుంది, మీరు డెవలప్ అవుతారు, బాగుంటుంది, కానీ అంతకంటే మించి ఏంటంటే మీరు ఇక్కడ ఇండియాలో కూడా ఉండి ఇండియాను కూడా అమెరికా లాగా డెవలప్ చేస్తే ఇంకా బాగుంటుంది, మీరు అందరు కష్టపడి చెయ్యాలి అనే సందేశం బాగిచ్చాము. సో దాంతో చాలా బాగా అనిపించిందండి ఆ స్టూడెంట్స్ తోటి ఇంటరాక్ట్ చేసి వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్తే, వాళ్ళందరూ క్రికెట్ చూస్తారా అన్న మీరు ఇండియా యుఎస్ లో, అదంతా దట్ వాజ్ ఎ గ్రేట్ ఇంటరాక్షన్, గుడ్ థింగ్. ఇంకొకటి, మీరు అక్కడున్న లోకల్ సంస్థలు చెప్పారు కదా, చాలా లోకల్ ఆర్గనైజేషన్స్ తోటి కూడా మేము ఇంటరాక్ట్ అయ్యాము. అక్కడ కన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ అని పెద్ద ఆర్గనైజేషన్, వాళ్ళతోటి కలిసి బిజినెస్ సెమినార్ చేశాము. అక్కడ ఉన్న లోకల్ నాన్ ప్రాఫిట్స్ ఉంటాయి కదా, వాళ్ళతోటి టీ హబ్ అని, ఆ హబ్ అని, తర్వాత చేంబర్స్ ఆఫ్ కామర్స్, అటువంటి పలు లోకల్ నాన్ ప్రాఫిట్స్ తోటి, బిజినెస్ ఆర్గనైజేషన్స్ తోటి, కల్చరల్ వాళ్ళతోటి చేసి కంటిన్యూస్ గా మేము ఇంటరాక్ట్ అవుతుంటాం. సో అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళకి కూడా ఇన్ఫర్మేటివ్ గా మీరు ఇక్కడ యుఎస్ కి సంబంధించి అలాగే అక్కడ ఉన్న సమస్యలు పరిష్కరించడం రెండు ప్యారలల్ గా చేస్తున్నారు అనమాట ఇండియాకి వెళ్ళిన తర్వాత ఇక్కడ నుంచి. అవునండి, అవును. సో ఓకే, అయితే ప్రజెంట్ ఇప్పుడు ఆటకి సంబంధించి అందరూ కూడా కన్వెన్షన్ సరౌండింగ్స్ కి వచ్చేసారంటారా? మన తెలుగు వాళ్ళు అలాగే ఇక్కడ వరల్డ్ వైజ్ గా ఎవరైతే ఆటకి అట్రాక్ట్ అవుతూ ఉంటారో, ముఖ్యంగా అక్కడ ఈవెంట్స్ ని చూడాలి, ఇండియాకి సంబంధించి కల్చర్ ఎలా ఉంటుందని చాలా ఎక్సైట్మెంట్ గా ఉంటారు. సో అక్కడ వాతావరణం అంతా ఎలా ఉంది? ఆల్మోస్ట్ అందరూ రీచ్ అయిపోయారు సార్? ఇప్పుడు ఆర్గనైజర్స్ అందరూ ఆల్మోస్ట్ రీచ్ అయ్యారండి. ఒక 400-500 మంది ఆల్రెడీ ఆర్గనైజర్స్ వచ్చారు. సో వాళ్ళకు గెస్ట్లు రావడానికి కూడా
ఎయిర్పోర్ట్ లో దిగిన తర్వాత వాళ్ళకి ఎటువంటి ట్రాన్స్పోర్టేషన్ వచ్చి 2 హోటల్ రూమ్స్ లో మాకు సుమారు 1200 రూమ్స్ రిజర్వ్ చేశాము ఈచ్ డే కొరకు. సో వాళ్ళకు వచ్చిన తర్వాత స్మూత్ చెక్ ఇన్, ముందే వాళ్ళకు కాన్ఫర్మేషన్ నంబర్స్ పంపించి వాళ్ళు వెళ్ళి హోటల్ రిజిస్ట్రేషన్ దగ్గర రూమ్ చేసి రూమ్ లోకి వెళ్ళి కొద్దిసేపు రిలాక్స్ అయ్యి వాళ్ళకి వచ్చిన తర్వాత గుడి బ్యాగ్స్ లాగా వెల్కమ్ బ్యాగ్స్ ఇచ్చి, దాని తర్వాత లంచ్ ఎక్కడ ఉంటుంది, డిన్నర్ ఎక్కడ ఉంటుంది, అంత మ్యాప్స్ ఇచ్చి, సో ఫ్రమ్ ద టైమ్ దే అరైవ్ టు అట్లాంటా ఎయిర్పోర్ట్ వచ్చిన నుండి ఈ కాన్ఫరెన్స్ అయ్యే వరకు చాలా అన్ని రకాలుగా వాళ్ళకి అన్ని సౌకర్యాలు మేము చేయాలని చేస్తున్నామండి. రామకృష్ణ సార్, మీరు చెప్పండి. అంటే ముఖ్యంగా ఇవన్నీ ఇప్పుడు జయంత్ చలా సార్ చెప్పినట్టు అన్ని జరగాలి అంటే మనకి కోఆర్డినేషన్ ఇంపార్టెంట్, అక్కడ వాలంటీర్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇంతమందిని కూడా అట్ ఎ టైం గైడ్ చేయాలి అంటే కూడా మ్యాప్ ఇచ్చినప్పటికీ కూడా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో అవన్నీ రెక్టిఫై చేసే విధంగా ఎన్ని డేస్ నుంచి ట్రైనింగ్ ఇస్తున్నారు, వచ్చిన గెస్ట్లని కావచ్చు, లేదంటే అక్కడ వాలంటీర్స్ కి ఎలా మీరు కోఆర్డినేట్ చేస్తున్నారు, అన్ని కూడా ఎలా ఉన్నాయి అక్కడ? ఇంతకుముందు చెప్పినట్టు మేము 3 months నుంచి డిఫరెంట్ 30 కమిటీస్ వర్క్ చేస్తున్నాయండి. సో దే ఆర్ ప్లాన్డ్, దే మెట్ ఫ్రీక్వెంట్లీ, రిహార్సల్ కూడా చేశారు. అద్భుతంగా, అంటే వచ్చిన వారికి అన్ని సౌకర్యాలు, టైం, ఇన్ఫర్మేషన్, నిజంగా చెప్పాలంటే 30 బ్రేక్అవుట్ రూమ్స్ లో డిఫరెంట్ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయండి. వచ్చిన వాళ్ళకి ఎటు వెళ్ళాలో కూడా తెలియదు, అది కావాలి ఇది కావాలి. సో మీరు ప్రోగ్రామ్ షీట్ లో అన్ని డీటెయిల్ గా ఉంటాయి. వచ్చిన వాళ్ళు అక్కడికి కన్వెన్షన్ కి దేనికి వెళ్ళాలి, మీ ప్రిఫరెన్స్ బట్టి దానికి ఈజీగా వెళ్ళొచ్చు. ఆ ఇన్ఫర్మేషన్ అంతా అద్భుతంగా ఇస్తున్నాం. మీరు అన్నట్టుగా ఇప్పుడు ఈ 30లో కూడా బిజినెస్ కి సంబంధించి, అలాగే మ్యాట్రిమోనీ, ముఖ్యంగా ఇక్కడ యూత్ ఎక్కువ ఉంటూ ఉంటారు. సో మీ ఈవెంట్ ద్వారా కూడా ఇలాంటివన్నీ జరగడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. సో రెస్పాన్స్ ఎలా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అంటే లాస్ట్ ఈ కన్వెన్షన్స్ కి మ్యాట్రిమోనియల్ వింగ్ కూడా ఒకటి ఉందండి. ఇయర్ రౌండ్ మేము అటువంటి ప్రోగ్రామ్స్ కూడా చేస్తుంటాము. కాకపోతే కన్వెన్షన్ లో ఇంకా ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది. అంటే ఇట్స్ లైక్ మీటింగ్ విత్ ద యంగ్ బాయ్ అండ్ గర్ల్ అండ్ విత్ పేరెంట్స్ ఎవ్రీబడి. సో అది మంచి అవకాశము. అమెరికాలో లేకపోతే ఇండియాలో ఉన్న పెళ్లి కానీ అమ్మాయిలు అబ్బాయిలు వచ్చేసి మీరు ప్రోగ్రామ్స్ అటెండ్ చేయొచ్చండి. ఫైనల్ గా ఏం చెప్తారు సార్ రామకృష్ణ సార్? మీరు ఈ కన్వెన్షన్ కి సంబంధించి అట్లాంటాలో 3 రోజుల పాటు ఇవన్నీ మీరు అన్ని ఆల్మోస్ట్ అయిపోయాయి. సో ఫైనల్ గా ఏం చెప్తారు? ఫైనల్ గా అమెరికా తెలుగు సంఘం ఆట అనేది ఒక తెలుగు వారికి అమెరికాలో ఒక పెద్ద వేదిక. ఓకే, అలాగే తెలుగు వారికి, తెలుగు సాంప్రదాయాలకు, సంస్కృతికి సారథి కూడా. సో ఇటువంటి కార్యక్రమాలు మీరు కన్వెన్షన్తో పాటు వివిధ కార్యక్రమాలు మీరు తప్పకుండా తెలుగు వారందరూ యూటిలైజ్ చేసుకోండి. అలాగే మీకు ఇన్ఫర్మేషన్ రావాలంటే అమెరికన్ తెలుగు అసోసియేషన్.org వెబ్సైట్లోకి వెళ్తే మీకు అన్ని కార్యక్రమాల గురించి ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుందండి. జయంత్ చలా సార్, మీరు కూడా చెప్పండి ఫైనల్ గా. ఏదైతే ముందు రోజుల్లో మీరే ఆట నెక్స్ట్ కన్వెన్షన్ కి అన్ని చూసుకోవాలి. సో ఇప్పుడు అన్ని కూడా ప్రజెంట్ చూస్తున్నారు, కొన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నారు. ఈ కన్వెన్షన్ కి స్పెషల్ గా అట్రాక్టివ్ గా మన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు కూడా ఉన్నాయని అంటున్నారు. సో ఫైనల్ గా ఓవరాల్ గా ఏం చెప్తారు? నేను చెప్పేది ఏంటంటే, ముఖ్యంగా మీరు అందరూ ఇది వాచింగ్ చేసే ఈ వ్యూవర్స్ అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే, మీరు అందరూ అట్లాంటాకు వచ్చి దీంట్లో పాల్గొని మీరు కూడా చాలా ఎంజాయ్ చేయాలని. మీరు చెప్పినట్టు చాలా డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ కు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ కు అన్ని అందరికి ఉన్నది కనుక మీకు మళ్ళొకసారి అందరికి విజ్ఞప్తి చేస్తున్నారు, రండి, అట్లాంటాకు రండి, దీనిలో పంచుకోండి, ఎంజాయ్ చేయండి. మీ కుటుంబంతో, మీ మిత్రులతో వచ్చి మీరు రావాలని మేము కోరుకుంటున్నాం. ఎస్ సార్, ఇంత షార్ట్ టైంలో కూడా మీరు ఈ కన్వెన్షన్ గురించి ఇంత బాగా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు చాలా థ్యాంక్స్ సార్. రామకృష్ణ సార్, మీకు కూడా థ్యాంక్స్. అలాగే ప్రేక్షకులందరూ కూడా, ఎవరైతే TV9 ప్రేక్షకులు ఇప్పుడు ఇన్ఫర్మేటివ్ గా అట్లాంటా ఆటకి సంబంధించి పూర్తి కన్ఫర్మేషన్, అలాగే అక్కడ వాటి గురించి కూడా వివరాలు చాలా క్లారిటీగా అందరికీ కూడా తెలిసాయి. సో మొత్తానికైతే ఆట ఈవెంట్ కి సంబంధించి 3 రోజులు వేడుకలు మాత్రం అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అలాగే భారతీయులంతా, మేమంతా
దేశాలు దాటినా కూడా ఒక్కటే అని చెప్పి మన సంస్కృతి సాంప్రదాయాలు అన్నీ కూడా చాటి చెప్పే విధంగా అమెరికాలో ఉన్న మన సంతతికి కూడా భవిష్యత్తులో మన సాంప్రదాయాలు తెలిసే విధంగా ఆట ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఇండియాలో కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ వస్తుంది. ఇక్కడున్న తెలుగు వారికి కూడా అమెరికాలో ఎలాంటి సమస్య ఉన్నా కూడా మేమున్నాం మీకు ముందుగా అని చెప్పి ఆట అన్ని రకాల ఏర్పాట్లు కూడా వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలిగినా కూడా అన్ని చూస్తూ వస్తుంది. సో మొత్తానికైతే ఈ కన్వెన్షన్ సక్సెస్ఫుల్ గా ముందుకు వెళ్ళాలని TV9 తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. నమస్కారం.